బర్త్డే అంటేనే నాకు చాలా స్పెషల్. చిన్నప్పటి నుండి అమ్మా నాన్న మేడ్ ష్యూర్ ఆ రోజు నాకు ప్రిన్సెస్ ట్రీట్మెంట్ ఇవ్వాలని, అండ్ దట్ మేడ్ మీ ఎక్స్ట్రా స్పెషల్. పొద్దున్నే లేచి కొత్త డ్రెస్ వేసుకొని, కొన్నిసార్లు బాబ్ హెయిర్ కట్ అయినా పూలు పెట్టుకొని దేవుడికి మొక్కుకొని, అమ్మ నాన్న అన్నయ్య ముద్దులు తీసుకొని స్కూల్కి వెళ్ళి ఫ్రెండ్స్కి చాక్లెట్స్ పంచి అందరితో విష్ చేయించుకొని, కొంచెం స్కూల్లో పోజ్ కొట్టి ఇంటికి వచ్చేసరికి అమ్మేమో వంటలు చేస్తూ, డాడ్ ఏమో చుట్టాలు ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారా అని చెక్ చేస్తూ, అన్నయ్య ఏమో బెలూన్స్ ఊతూ భలే గడిచేది. అందరూ వచ్చాక కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే చేసుకునేదాన్ని. ఆల్సో టు మెన్షన్, అమ్మ నాకు ఎప్పుడు క్యూట్ ఫ్రాక్స్ కుట్టించేది. అప్పటి నుండి ఇప్పటి వరకు అది వేసుకొని స్కూల్లో చాలా రిచ్గా 5 స్టార్లు, డైరీ మిల్క్ షార్ట్స్ పంచేదాన్ని. ఎందుకంటే నేను మా అమ్మకి స్పెషల్ కదా, అందుకు. అండ్ గ్రోయింగ్ అప్ మై బ్యూటిఫుల్ దోస్తులు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉన్నారు. లవ్. నేను బర్త్డేస్ మిస్ అయినా ఎప్పుడు నా చుట్టూ ఉన్న 5 మంది నన్ను సెలబ్రేట్ చేయడం మిస్ చేయలేదు. అండ్ ఐ యామ్ సో గ్రేట్ఫుల్ అబౌట్ ఇట్. And this year, finally, I turned 25. బారుగాడికి 25 Happy birthday to me. Very excited today because it's going to be my birthday in India. తొందర వచ్చేస్తుంది. And surprisingly, I was wearing the same shirt last year at this time. కోఇన్సిడెంట్లీ, సర్ప్రైజింగ్లీ కాదు, కోఇన్సిడెంట్లీ నేను లాస్ట్ ఇయర్ కూడా ఇదే షర్ట్ వేసుకున్నాను. ఇట్స్ 12 AM in India, and of course Varsha is the first one to wish me happy birthday, and also happy birthday Bhargavi. It's 1 hour into my birthday and I'm very mad. Hello. So this year has been different. పాత ఇయర్స్ కంటే ఇయర్ in few ways it's different అని చెప్తాను. అండ్ ఇట్స్ బీన్ పాజిటివ్. ఐ హ్యావ్ బీన్ లైక్ స్టార్టింగ్ నుంచి అరే జాబ్ రావట్లేదు, ఏం కావట్లేదు నా లైఫ్లో, అది నా దాంట్లో ఉంటుండే అనమాట. బట్ వన్ థింగ్ ఐ హ్యావ్ ట్రస్టెడ్ ద మోస్ట్ ఇస్ గాడ్. అండ్ ఐ బిలీవ్ లైక్ దేవుడు నా పక్కనే ఉన్నాడు. అండ్ హీ సేవ్డ్ మీ ఫ్రమ్ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్ అండ్ హీ హ్యాస్ పుష్డ్ మీ ఫార్వర్డ్ ఇన్ మెనీ థింగ్స్. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డెవలప్ అయిననా లేదా అని చూసుకుంటే దేర్ వాజ్ గ్రోత్. దేర్ వాజ్ గ్రోత్, డెఫినెట్లీ గ్రోత్. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ గెటింగ్. మేబీ ఇంకా మంచిగా పెద్దగా లైఫ్లో వెళ్ళాలని అనుకుంటున్నాను. దిస్ ఇయర్ హ్యాస్ బ్రాట్ మీ సో మచ్ ఆఫ్ లవ్, so much of laughter, so much of like not so much of crying, but like I was in మొత్తం like happy tearsలో ఉన్నాను అనమాట. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ లాస్ట్ ఇయర్ నా బర్త్డే వీడియోలో నేను ఇక్కడ అటాచ్ చేస్తాను. ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తాను అనమాట, లైక్ అరే వాట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ అన్నట్టు. సో లాస్ట్ ఇయర్ ఇదే టైంలో నేను చెప్తున్నాను వీడియోలో, ఆ వీడియోలో చెప్తాను అనమాట. లైక్ ఎవరికన్నా లైఫ్లో ఒక్కసారి లైక్ ఒక ఇయర్లో ఒకసారి పడ్డం, 2 సార్లు పడ్డం అన్నట్టు ఉంటుంది. కానీ లాస్ట్ ఇయర్ వాజ్ లైక్ నేను పడుతూనే ఉన్నా, పట్ట ఒక్కొక్కటి తాకుతూనే ఉంది. లైక్ 1 year into that, like I have seen the growth. Throughout this, there are like many friends, especially friends who have been there constantly. ఏం కాదు వస్తుంది. My most favorite person in the whole world, my amma. I wouldn't be there. Like నేను అన్ఎంప్లాయ్మెంట్ పీరియడ్లో ఉన్నప్పుడు ది కాన్స్టెంట్ మోటివేషన్ దట్ ఐ గాట్ ఈజ్ ఫ్రమ్ మై మదర్. అంటే పేరెంట్స్ అట్లా సపోర్టివ్ లేకుండా అరే నీకు ఇంకా జాబ్ రావట్లేదు, ఇట్లా వాళ్ళకి వస్తున్నాయి వీళ్ళకి వస్తున్నాయి, నీకేమైంది అన్న. ఐ వాంటెడ్ టు థ్యాంక్ హర్. ఎందుకంటే అస్సలు డబ్బులు లేని టైంలో తను మమ్మీ జాబ్ చేస్తూ, టీచర్ జాబ్ చేస్తూ నాకు ఫైనాన్షియల్గా షీ సపోర్టెడ్ మీ. యూఎస్లో ఉన్న నన్ను నేను సపోర్ట్ చేసుకోలేక ఇండియాలో ఉన్న మా మమ్మీ నాకు సపోర్ట్ చేసింది అనమాట. కానీ మొక్కులేవేమో మా మమ్మీ, అమ్మమ్మ కూడా మొక్కింది నా కోసం. అండ్ అమ్మమ్మ, తాతయ్య హూ హ్యావ్ ఆల్వేస్ బీన్ దేర్. ఈ 1 year, 1.5 year, 2 years actually, it has been hard for me, but constant support was my friends, family and God. Yeah, thank you. I'm thankful for my 25th year. నాకు ఏదో నేను ఫుల్ సాధించేసిన, నా గోల్స్ అన్నీ వచ్చేసినాయి, నాకు అంతా అయిపోయింది అని కాదు. కానీ అట్లీస్ట్ నేను ఒక స్టెప్ ముందుకెళ్ళినా అన్న
హ్యాపీనెస్ ఉంది. ఇంకా కొంచెం టైంలో ఐ విల్ గెట్ ఆఫ్ ఫ్రమ్ వర్క్. ఆఫ్టర్ దెన్ వాట్స్ ద ప్లాన్? ఐ డోంట్ నో. లెట్స్ సీ. లెట్స్ గో హోమ్. హాయ్ గైస్, యూఎస్లో ఇప్పుడు 17th. ఐ యామ్ ఖచ్చితంగా థింకింగ్ దట్ మై ఫ్రెండ్స్ ఆర్ ప్లానింగ్ సంథింగ్. ఉట్టిగానే దొరికిపోతాడు. ఆల్రెడీ దొరికిపోయారు కపుల్ ఆఫ్ టైమ్స్, కానీ బయటకు లీక్ చేయట్లేదు. చూడండి, ఇంకొక కొంచెం సేపట్లలో కేక్ కటింగ్ ఉండకపోతుంది. అప్పుడు మనం సర్ప్రైజ్ యాక్టింగ్ చేద్దాం. ఆబ్వియస్లీ బర్త్డే అంటే కేక్ కట్ చేపిస్తారు, అది నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. కానీ లేదు, మనకు పని ఉంది, వాళ్ళకో పని ఉంది అన్నట్టు అట్లా తీసుకెళ్తున్నారు అనమాట. బట్ సి, నేను అక్కడ సర్ప్రైజ్ లాగా యాక్ట్ చేస్తాను, మీరు అలానే యాక్ట్ చేయండి, ఓకేనా? గుడ్ జాబ్. నాకు తెలిసి ఏం రీల్ అది? ఇప్పుడు అందరు నిన్ను రికార్డ్ చేస్తే నువ్వు అదర్ పర్స్పెక్టివ్. The balloons, the birthday cake, the friends, and 25, the tigalu. ప్రిన్సెస్ ట్రీట్మెంట్ ఇవ్వమని పొద్దు నుంచి వీళ్ళని అడుక్కుంటున్నాను. నాకు తెలుసు వర్గ, అందుకోసం నేను చేసాను. Thank you guys. Yeah. Princess treatment, guys. Spark. Sorry, Spark. Bhargavi, smile.